కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో గురువారం ఉదయం 5 గంటలకు ఏనుగు దాడిలో మృతి చెందిన పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో గురువారం ఉదయం 5 గంటలకు ఏనుగు దాడిలో రైతు మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని తీసేది లేదని ఆందోళన చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారి సుధాకర్, డిఎస్పీ కరుణాకర్, తహసీల్దార్ చేరుకుని మృతుడి కుటుంబానికి 5 ఎకరాల భూమి, 10 లక్షల రూపాయలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోషాన్ని తూచుకున్నది దానికి సపరేట్గా దానికి నేనే ఇంచుమించుంటే నేనే కానీ అది అది ఆ టైంలో అది ఏం సౌండ్ రానిస్తుంది. అది తొండంతో ఒకసారి బొండికాకేసి భూమి ఎక్కడ మొత్తుకుంటారు, ఏం సౌండ్ వస్తుంది. అయితే ఇక్కడ రైతు బండి ఉన్నట ఎంత ఈ పొలాలంతా తిరిగిందట, కట్లన్నీ అంగడంగడ చేసిందట, అంతా అట్లా అట్ట దాట ఇదంతా ఏదో అక్కడ దాకా వేసిందట. అంత ఫాస్ట్ తిరుగుతుందంటే మరి మహా డేంజర్. అది మనిషి కనబడుతుంది, పెద్ద పులి కన్నా డేంజర్. పెద్ద పులి బాగా నేను చూసి ఏనుగు అని వెనక సైడ్ ఉన్నారు కదా, సంజీవి, మా శ్రీకాంత్ వారందరూ వాళ్ళు జస్ట్ అయితే వాళ్ళు దొరుకుతారు. నేను కొంచెం లేట్ అయితే అటు వాళ్ళు బరబ్బర్ దాన్ని ఎక్కిపోయిన. నేను అట్లా చూసిందంటే వీళ్ళు వస్తారు కదా, నేను చూసిందని మొత్తుకున్నా ఏనుగురా అన్న. నేను రన్నింగ్ చేసాడు ఫాస్ట్ పోతే అది ఓహో అన్నదంటే ఎంబడి పడుతుంది. ఎంబడి పిచ్చి రాకడ వస్తుంది అది, దాని ఫాస్ట్ ఉన్నది. నేను అక్కడికి మా భార్య కొంచెం లేట్ అయింది అంతే, దగ్గర రానొచ్చింది. ఇక నేనేం చెప్పాలి, నువ్వు ఆ సంజయ్ కొని ఊళ్ళో ఎవ్వరు రానే బయటికి సంజయ్ చెప్పి నువ్వు బయట ఉండు, ఎవరన్నా బండికి వచ్చి రానే రోడ్డు. నా బాధ ఏంటంటే వీళ్ళు రోడ్డు పంట కొట్టారు కదా, ఈ మనిషిని కొట్టింది మనకు తెలియదు. మనం బిల్డింగ్ వేసుకున్నా వీళ్ళు వచ్చి మళ్ళీ నిత్తురైనా కూర్చొని మనిషి పడుతున్నాడు. కానీ అంత ఆ లోపు మనకు రోడ్డు పంట వస్తారు కదా, అంతకు మన అయ్యగారు లోడ్ పెళ్ళి పోయిండు. అక్కడ కొడుకు బండి పడి ప్రోపరేషన్ అయితే అయ్యగారు పోయిండు 4 గంటలకు. ఆయన ఆ పిల్లగాడితో నా అశ్వయ్య గారు దించిండు. టామ్ చేయలే, ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు ఏదో చెప్తాను. కానీ అక్కడ జరిగిన సంఘటన కొందరు చెలువులు వాళ్ళు తెలుస్తుంది. సరే ఇక్కడి దాకా వస్తాను, ఎవరు కళ్ళు అంటారు చెప్పు. ఇంత మూల ఏమో ఉండే నా ఏనుగు ఈ పెద్ద పుల్లు గిద పుల్లు అంటుండే మేము తీసుకుని జంగాటు ఉంటాం కాబట్టి ఆడి విషయంలో పెద్ద మేము కామ పట్టించుకుంటలేము అనుకో. ఈ ఏనుగు వస్తుంది ఇట్లా చేస్తాయి, మనసుల మీద దాడులు చేస్తాం. మేము ఎప్పుడు కనిపెట్టలేము. ఎప్పుడు గట్టిగా విశాఖ సైడ్ వర్ష సైడ్ జరుగుతున్నాయి సంఘటనలు. కానీ ఇక్కడ దాకా వస్తే గింజలు అక్కడెక్కడ జరిగింది అట్టే పోతాం అనుకున్నాం. కానీ వాళ్ళేదో టామ్ చెప్పించామని చెప్తాను, శుద్ధ అబద్ధం. వాళ్ళేదో తప్పించుకుంటానే తప్ప అది అన్ని జూట మాటలు. ఆ టామ్ చేయలేదు, నాకే తెలియదు. ఇక మామూలునికే తెలుస్తుంది. నేను ఎందుకు వాకింగ్ వెళ్తాను రాత్రి 4:30కు. వాళ్ళు అన్ని చుట్టి జూట మాటలు మాట్లాడేది. అన్ని వాళ్ళకి కావాల్సిన ఆర్జీ మీద ప్రేమ. ఇప్పుడు దాన్ని పడతారు, దాన్ని పట్టరు, దాన్ని ఏం చేయరు. అది పట్టినా దొరకదు వీళ్ళకు. దాన్ని ఏమన్నానంటే సూటి పెట్టడమే దానికి తప్పు. దాన్ని ఏం చేయలేదు. ఎంతమంది వచ్చినా దాన్ని ఏం మనం కాపాడలేము. మనమే పడతాం. ఎలాంటి సంఘటన అంటారు అవన్నీ చెప్పేటి అని జూట మాటలు పారుతుంది. అవన్నీ ఉట్టే తప్పేసి మాట్లాడదు, తప్పేం లేదు. అది ఏమని ఇంటి మీద ఏం లేదు, ఏది లేదు. ఆయన ఉట్టే ఆయన చెప్పేటానికి శుద్ధ అబద్ధాలు. రాలేదు వాళ్ళతో అలా దాన్ని కాపాడుకోవడానికి. దాని మీద ఇప్పుడు వెళ్ళలేని ప్రేమ రాలేదు. జంతు ప్రేమికులు వాళ్ళు. మనకు లేదు ప్రేమ జంతువులు, మనకు లేదు. మనం అన్నీ అడిగి చేస్తాం. ఆ డేంజర్ పారుస్తుంది. ఆటంకం కల్పించము, ఎలాంటి ఇబ్బందులు పెట్టము, అందుకు మేము రామని చెప్తున్నాం. ఓకేనా? లేకుండా నువ్వు ఊరోళ్ళకి సాయం చేసిన టైం కార్లపాటి ఏరియా భూముల్లో ఎలాంటి ప్లాంటేషన్ పని చేయరాదు. దీనికి కూడా సార్ ఓకేనా? ఇవన్నిటిని నిర్మలది 5 లక్షలు ఇచ్చింది కదా సార్, మళ్ళీ ఇంకో 5 లక్షలకు మీరు రికమెండ్ చేయండి. 5 ఎకరాల భూమి నిర్మల కూడా 5 ఎకరాల ఒక్కదాగా ఇద్దరికి దరఖాస్తు ఇస్తే సిఫారసు సార్ చేస్తాడు. తహసీల్దార్ గారికి రాస్తాడు. దీంట్లో వీళ్ళతో పాటు ఆమె కూడా అయితే అవకాశం ఉంటుంది. ఎక్కడున్న 10 ఎకరాల బిట్టు కొంచెం ఏడిది అద్దాలు మంచిది.
దూరం నుంచి ఇట్లా పోతాను ఇట్లా వెళ్ళిపోయి అలా ఆఫీసర్లు కరెక్ట్ పక్కపోనే మొలకలేస్తాను ఊరు చుట్టూ కొండపల్లి పెంచుకల్పేట పిఎస్ పరిధిలోని కొండపల్లి గ్రామంలో కారు పోచం అనే రైతు వయసు 65 సంవత్సరంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంటి వద్ద నుండి పొలం దగ్గరికి మోటారు స్టార్ట్ చేయడానికి వెళ్తుండగా దారిలో గ్రామ పంచాయతీ దాటిన తర్వాత అడవిలో నుండి వచ్చిన ఒక ఏనుగు అతనిపై దాడి చేసి తొక్కడం వలన గవర్నమెంట్ ప్రకారం ఏదైతే ఉందో అది వెంటనే వస్తుంది ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఏదైతే ఎక్స్టెండ్ అడుగుతున్నామో అది గవర్నమెంట్ రాసి పంపేయడం రిక్వెస్ట్ పర్పస్గా చేసి పంపేయడం. 10 lakhs ఉన్నటువంటి భూములను జాయింట్ సర్వే పేరు మీద ఉన్న భూములు పోతున్నాయి, మా పట్టా భూములు పోతున్నాయి, దీంతో పాటు ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం అప్పుడు ఫైవ్ వచ్చేసింది. తర్వాత ఏదైతే అడిగిందో లెటర్ పోయింది, అది శాంక్షన్ ఎటు నుండి వచ్చింది, ఎన్ని గంటలకు జరిగింది? పొద్దున 5 దారి పొలంకాయ పొలం కాడికి అందరూ పల్లెల్లో రాలే మరి ఏంటంటే మా పల్లెల్లో రాలేదు. పడి పానం మాత్రం షికారి పోతాను అంటే 10 నిమిషాలు వచ్చి మా ఊరు ఉంటారు. అలాంటిది ఏనగతందట తెలియదు వాళ్ళకు. వరాల వాళ్ళు వచ్చు కథలో అక్కడ వాళ్ళు కూలపల్లి కొత్త ఫారెస్ట్ హైదరాబాద్ నుండి అతను లేచి రాలే కాదు దచ్చి ఎడతబెట్టిన సంఘటన మా నాన్నని కోరిచింది. ఇప్పుడు ఈయన కోరిపోయింది. ఇంకా తర్వాత ఎంత 5 రోజులు పట్టుకోవాలి. వేరే వాళ్ళు అయితే డ్రోన్ సర్వీలెన్స్ డ్రోన్స్ ఇట్లా పైన లేపుతారు. ఇట్లా కథపడతారు వాళ్ళందరూ. అర్థం కాదు, మేమున్నారనుకుంటాను కావచ్చు. అందరినీ వేస్తాం నాది కాదు. అప్పుడు లేకుండా కొత్త పాలు ఇప్పుడు మా అందరు క్లాసులు చేసుడు రేంజర్ అంటేనే ఆయన బాధ్యతగా గ్రామ పంచాయతీలో డబ్బు సాటిచ్చుడో లేకుంటే ఊరోళ్ళందరికీ అలర్ట్ చేయాలి. వాళ్ళేమో ఉద్యోగాలు చేసుడు కాగజ్నగర్లు ఉండడు ఏసీ రూమ్లల్లా. ఇక్కడికి వస్తేనేమో ఇంటి పక్కోడు ఎవడన్నా పండుగకో పబ్బానికో పెళ్లికి ఎవడన్నా కచ్చరం పట్టుకోపోతే వాడు పెద్దగా వాడే మొత్తం ఫారెస్ట్ కాపాడినట్టు కేసులు పెట్టుడు. వాళ్ళ బాధ్యతనే. దీనికి 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. వీళ్ళందరికీ ఎవరైతే భూములు అందరి భూములు అందరికి పట్టాలు మళ్ళా పట్టాలు ఇవ్వాలి, కొత్త పట్టాలు. మా ఊరికే రావాలి. మాట్లాడు
ఆగు